కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో విద్యార్థులను యువకులను అన్యాయానికి గురి చేసిందని పీడీఎస్యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ పీవైఎల్ జిల్లా కోశాధికారి బండి రవి అన్నారు. సోమవారం ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ పీవైఎల్ జిల్లా కోశాధికారి బండి రవిలు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 7.3% మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపు పొందారని వారన్నారు. ఈ ఎన్నికల్లో సమయంలో అనేక వాగ్దానాలు ఇచ్చి విద్యార్థులకు నిరుద్యోగులకు బడ్జెట్లో కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కపిల్ సిబాల్ నివేదిక ప్రకారం 30% నిధులు కేటాయిస్తేనే విద్యారంగానికి న్యాయం జరుగుతుందని చెప్పినప్పటికీ కనీసం ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా 7% దిగజారి బడ్జెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని వారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యోగ క్యాలెండర్ గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదని వారన్నారు. వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని, విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, ప్రతి గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులను అప్రమత్తం చేసి సరైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో 31న చెలో అసెంబ్లీ కార్యక్రమం పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో నిర్వహించి తీరుతామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి విద్యార్థులను నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో దేనికైనా సిద్ధమని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో పీడీఎస్యు పీవైఎల్ నాయకులు అనంతుల సందీప్, మహేష్, వరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలన్న డివైయు